అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మీసాల మన్మధుడు 5వ భాగం. రచన పుట్టగంటి గోపీకృష్ణ గారు. మరి 4వ భాగం వరకు ఏం జరిగిందో విందామా? నందనవనంలో లేజీగా పచారులు చేస్తున్న మన్మధుడు ఉన్నట్టుండి ఉలిక్కి పడతాడు. ఏమైంది స్వామి అని అడుగుతుంది రతీదేవి. ఓ భక్తుడు తన కూతురికి మన్మధుడు లాంటి వరుడు కావాలని, అతనికి మీసాలు ఉండాలని కోరిక కోరాడని చెప్తాడు మన్మధుడు. అసలు ఆ అమ్మాయికి ఎవరు వరుడవుతాడో కనుక్కొని వారిద్దరిని కలిపి ఏర్పాటు చేద్దామని బ్రహ్మలోకానికి వెళ్తారు రతి మన్మధులు. మీసాలుంటే నాకు అసహ్యం, మీసాలున్నవాడిని చేసుకోను అని తన కొలీగ్ రమ్యతో అంటుంది సమీర. అందగాడైన కార్తీక్ తన మీసం అద్దంలో చూసుకుని గర్వంగా ఫీల్ అవుతుంటాడు. వీరిద్దరిని గమనిస్తున్న రతి మన్మధులు మనం కలపవలసింది వీరిద్దరినే అనుకుంటారు. అమీర్పేట సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పట్టడంతో బైక్ను ఆపుతాడు కార్తీక్. అంతలో ఒక కారు ఆగుతుంది. అందులో ఉన్న యువతి అందానికి ముగ్ధుడవుతాడు కార్తీక్. రంగారావు కూతురు సమీరకు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటాడు. సెలవు పెట్టి ఇంటికి రమ్మనమని ఫోన్ చేస్తాడు. అందుకు ఆమె కోపం వస్తుంది. ఆ కోపంలోనే ఆమె చేసిన ప్రయోగం వికటించి జరిగిన విస్ఫోటనంలో రతి మన్మధులు స్పృహ కోల్పోతారు. సమీర పనిచేసే ఆఫీస్కి వస్తాడు కార్తీక్. మరి మనం 5వ భాగంలోకి వెళ్దామేగా. నెమ్మదిగా కళ్ళు విచ్చుకున్నాయి. మన్మధుడికి అలసటగా పక్కకు తిరిగి చూశాడు. రతీదేవికి ఇంకా స్పృహ రాలేదు. మన్మధుడు పక్కన చేరి సపర్యలు చేయటంతో ఆమె కూడా క్రమంగా కోలుకుంది. అబ్బా, ఒళ్ళంతా విరగ్గొట్టినట్టుగా ఉంది. బలవంతంగా లేచి కూర్చుంటూ అంది ఆమె. అప్పుడప్పుడు శరీరం లేకపోవటం వల్ల కొన్ని ఉపయోగాలు కూడా తగులుతూ ఉంటాయి మన్మధుడికి. వాటిలో ఇలా ఒళ్ళు నొప్పులు, తలనొప్పులు లేకపోవటం ఒకటి. సర్దుకుని లేచి నిలబడిన వారికి ల్యాబ్లో నిలబడి తీవ్రంగా ఆలోచించుకుంటున్న సమీర కనిపించింది. అయితే ఆమె సమీర అని కనిపెట్టడమే కష్టంగా ఉంది. ఆమె చుట్టూ తొడుగులాగా విచిత్రమైన దుస్తులు ధరించింది. తల మొత్తాన్ని కవర్ చేస్తూ ఒక హెల్మెట్ లాంటి పరికరం ఉంది. ఆమె ఊపిరి కూడా దాని ద్వారానే తీసుకుంటున్నట్టుగా 2 గొట్టాలు దానిలోంచి బయటకు వచ్చి ఉన్నాయి. ఆమె ఊపిరి తీస్తోంది అన్న శబ్దం ఆ గొట్టాల నుంచి సన్నగా వినిపిస్తోంది. రతి మన్మధులు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అయితే జరుగుతున్నది ఏమిటో వారికి అర్థమైనట్లేదు. హఠాత్తుగా తట్టినట్టుగా రతీదేవి, అవును, ఇంకా ఏమిటి చూస్తున్నావు? ఇంత దగ్గరలో అమ్మాయి ఉంది, తొందరగా బాణం తీ అంది. మన్మధుడు పరుగున కింద పడి ఉన్న విల్లు బాణాలు తీసుకొచ్చాడు. పాయింట్ బ్లాంక్ రేంజ్ అంటారే, అంత దగ్గరగా నిలబడి తన బాణాలని సమీరకు గురిపెట్టాడు. ఇంతలో బయట నుంచి ఎవరో వస్తున్న శబ్దమైంది. కానీ త్వరగా ప్రోత్సహించింది రతీదేవి. బాణం వదిలాడు మన్మధుడు. అది సూటిగా వెళ్ళి సమీరకు తగిలింది. యాహూ అని పెద్దగా కేక పెట్టాలనుకున్నాడు మన్మధుడు. మరొక 2 క్షణాలు గలిస్తే ఆ కేక అతని గొంతులోంచి వెలువడేది కాదేమో. ఇంతలో రతీదేవి కెవ్వున కేక పెట్టింది. ఏమైంది? ఆశ్చర్యంగా అడిగాడు మన్మధుడు. నీ బాణం ఆ అమ్మాయి మీద పనిచేయటం లేదు అంది రతీదేవి. అదెలా సాధ్యం? ఈసారి మన్మధుడి గొంతులో ఆశ్చర్యం కంటే ఆందోళన ఎక్కువ వినిపించింది. అదే నాకు అర్థం కావట్లేదు అంది. కొంపదీసి ఈ వాయువుల దెబ్బకి నీ మహిమలని దెబ్బతిన్నాయా ఏమిటి అంటూ ఆందోళనగా అడిగింది రతీదేవి. మహిమలిచ్చినప్పుడు తండ్రి విష్ణుమూర్తి గారు ఇలాంటి కండిషన్లు నేను చెప్పిన గుర్తులేదే. కండిషన్లు ఎప్పుడూ చెప్పనట్టే చెప్తారు. భూలోకంలో అమ్మే వస్తువుల మీద చూడు ఎంత చిన్న అక్షరాలతో రాస్తారో. ఏమిటో ఇదంతా నాకు అయోమయంగా ఉంది అన్నాడు మన్మధుడు తల పట్టుకుంటూ. ఇక ఈలోపు బయట నుంచి ఆ గదిలోకి కార్తీక్, రమ్య, భ్రమరం ప్రవేశించారు. ఏమిటి, ఇంకా ఈ గోతం నుంచి బయటికి రాలేదా అంది రమ్య. ఆ మాట అంటూనే సమీర దగ్గరికి వెళ్ళి తల మీద ఉన్న మాస్కు, ఒంటి మీద సూటు తీయటంలో సాయం చేసింది. అది సంగతి అర్థమైనట్టుగా అరిచాడు మన్మధుడు. ఆ వలువలు నా బాణ ప్రభావాన్ని వమ్ము చేశాయి అన్నాడు మన్మధుడు. అయితే ఇప్పుడు అవి లేవు, మళ్ళీ ప్రయత్నించు. కానీ అప్పటికే మన్మధుడికి సమీరక మధ్య బయట నుంచి వచ్చిన గుంపు చేరింది. సూట్ కేసులోంచి బయటపడ్డ సమీర ఒక చేతిలో గ్యాస్ ఉన్న క్యాన్ పట్టుకుని, ఎవరు వీరందరూ, లోపలికెందుకు తీసుకొచ్చావు అంది రమ్యను ఉద్దేశించి.
నిజానికి రమ్య కార్తీక్ని ఒక్కడనే లోపలికి తీసుకొస్తుందని అనుకుంది. కానీ అనుకోకుండా ముగ్గురు లోపలికి రావడంతో సమీర కూడా కన్ఫ్యూజన్కు లోనైంది. వీరందరూ నిన్ను కలవడానికే వచ్చారు, బయట నీ గురించి అడుగుతుంటే నేనే తీసుకొచ్చాను. ఏమీ తెలియదు అన్నట్టుగా కన్ను కొట్టి చెప్పింది రమ్య. సరే చెప్పండి, మీరంతా ఎవరు, నా కోసం ఎందుకు వచ్చారు అడిగింది సమీర. ఎవరు మొదలు పెట్టాలో ఏం చెప్పాలో తెలియక అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. నున్నటి గుండు మీద కట్టిన బొప్పిని సీరియస్గా తడుముకుంటూ సీసీటీవీని పరికిస్తున్న కిరీటికి ఉన్న కొద్దీ అసహనం ఎక్కువైపోతోంది. ఇంతకుముందు తనేదో చెప్పబోతూ ఉంటే ఆ మాటలు వినటమే సమయం వృధా చేయటం అన్నంత బిల్డప్ ఇచ్చిన సమీర ఇప్పుడు చేస్తుంది ఏమిటో అతనికి అర్థం కావట్లా. తన రూమ్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కాసేపు క్యాంటీన్లో కాలక్షేపం చేసింది. మరి కాసేపు ఫోన్లో మాట్లాడింది. తర్వాత ల్యాబ్లో ఏదో మెరుపులు తెప్పించింది. అప్పుడే వెళ్ళి అసలు విషయం ఏమిటో కనుక్కోవాలనుకున్నాడు. కానీ ఇంతలోనే విషయం సర్దుకోవడంతో ఆగిపోయాడు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపు తప్పుతున్నట్టుగా అనిపిస్తుంటే ఏదో ఒకటి చేయవలసిన సమయం ఆసన్నమైందని అతనికి అర్థమైంది. బయట నుండి వచ్చిన ముగ్గురు వ్యక్తులు సరాసరి బ్యాంకులోకి ప్రవేశించారు. సమీర వారిని ల్యాబ్ లోపలికి రావడానికి ఎందుకు అనుమతించిందో అర్థం కావట్లేదు. అదీగాక వచ్చిన వారిలో ఇద్దరు పోలీసు యూనిఫామ్లో ఉండడంతో ఇక తను కల్పించుకోవాల్సిన సమయం వచ్చిందని అర్థమై లేచి ల్యాబ్ వైపు బయలుదేరాడు. దూరపు కొండలు నునుపు అంటారు, కానీ సమీరతో సాన్నిహిత్యం పెరిగే కొద్దీ ఆమె అందం మరింత పెరిగినట్టు అనిపించి ఆ సామెతను దగ్గర కొండలు నునుపు అని మార్చాలేమో అనిపిస్తోంది. ఇంతవరకు సమీరను కారులో కూర్చొని డ్రైవ్ చేస్తున్నప్పుడు కారు కిటికీలోంచి సైడ్ యాంగిల్లో మాత్రమే చూశాడు కార్తీక్. ఇప్పుడు ఎదురుగా నిలబడిన ఆమెను చూస్తుంటే మతిపోతున్నట్టుగా ఉంది. నోట మాట పడిపోయినట్టుంది. అతని పరిస్థితి గమనించింది రతీదేవి మాత్రమే. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మన్మధుడి దృష్టి అటువైపు మరలించింది. మన్మధుడు గర్వంగా, మరి నా బాణం అంటే ఏమనుకున్నావు, మహా ఋషులే ఫ్లాట్ అయిపోయారు, వీడెంత అన్నాడు. అంతవరకు బాగానే ఉంది, కానీ ఆ అమ్మాయిని చూసావా అడిగింది రతీదేవి. ఏమైంది? ఆ అమ్మాయికి కార్తీక్ మీద ప్రేమ కాదు కదా, జాలి కూడా లేదు. నిజానికి అమ్మాయి తన చేతిలోని వాయు ప్రభావాన్ని పరిశీలించడానికే ఒక మనిషి తన అవసరమై వీరిని లోపలికి రానిచ్చింది. ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరి మీద దానిని ప్రయోగించాలా అని తీవ్రంగా ఆలోచిస్తోంది. ఇలా అయితే వారి ప్రేమ ముందుకెలా సాగుతుంది? నువ్వేమో ప్రతి పని సగం చేసి వదిలిపెడతావు. మన్మధుడికి మళ్ళీ కర్తవ్యం గుర్తొచ్చినట్టుంది. నేను అదే ప్రయత్నంలో ఉన్నాను, అతని కోసం చూస్తున్నాను. కాకపోతే వీళ్ళంతా అడ్డం వస్తున్నారు, అందుకే జాగ్రత్త పడుతున్నాను అంటూ మళ్ళీ విల్లెక్కు పెట్టాడు. ఈలోపు నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ రమ్య మాట్లాడింది. అదేమిటి సమీర, వీళ్ళెవరో నీకు తెలీదా? మరి నీ కారు చూపించి ఇందులో వచ్చిన అమ్మాయి కావాలంటే నీకు తెలిసిన వారేమో అని తీసుకొచ్చాను. ఒకడు దొరికితే చాలు, వాడి మీద గ్యాసు ప్రభావం ఎలా ఉంటుందో చూడాలనుకున్న సమీరకు ముగ్గురు దొరకడంతో దానిని ఎవరి మీద ప్రయోగించాలో అర్థం కావట్లా. అందరిలోనూ బిత్తర చూపులు చూస్తూ బెదురుగా ఉన్న ఇన్స్పెక్టర్ బ్రహ్మం బాగా అనువుగా అనిపించాడు. నా గురించి అడిగారంట, ఎందుకు? బ్రహ్మానికి దగ్గరగా వస్తూ దబాయించినట్టు అడిగింది సమీర. అది నసుగుతున్నాడు తప్ప ఏ సమాధానం చెప్పాలో తెలియటం లేదు బ్రహ్మానికి. ఏదైనా సహాయం అందుతుందేమోనని కార్తీక్ వైపు చూశాడు. కానీ అతని ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టుగా సమీర్ ఆరాధనలో నిమగ్నమయ్యాడు. అయితే సహాయం అతనికి భ్రమరం దగ్గర నుంచి వచ్చింది. భ్రమరం మెల్లగా బ్రహ్మానికి దగ్గరగా జరిగింది. చెప్పండి సార్, ర్యాష్ డ్రైవింగ్ చేసినందుకు ఫైన్ చేయడానికి వచ్చామని చెప్పండి మాట అందించింది బ్రహ్మానికి. అంతే, నువ్వు ఫైన్ కట్టాలి, అందుకే వచ్చాను గుటకలు మింగుతూ అన్నాడు బ్రహ్మం. నేనెక్కడ చేశాను ర్యాష్ డ్రైవింగు? నేను అసలు ఏ రూట్లో వచ్చానో మీకు తెలుసా? తెలిస్తే చెప్పండి, నేను ఎటు నుంచి వచ్చానో. బ్రహ్మం కార్తీక్ ధ్యాస మరల్చడానికి విశ్వ ప్రయత్నం చేశాడు, కానీ ఉపయోగం లేకపోయింది. ఇళ్లకి ఆఫీసులకి వచ్చి ఫైన్లు కట్టించుకునే ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలెట్టారు? అది నిజం కాదని నాకు తెలుసు, మర్యాదగా నిజం చెప్పండి అంటూ ఇంకా మీదకి వచ్చింది సమీర. ఇక ఎవరి మీద ఆధారపడితే లాభం లేదని బ్రహ్మానికి అర్థమైపోయింది. ఇదిగో అమ్మాయి, ఏమిటలా మీదకి వస్తున్నావు? అలా అయితే నా పేరు ఎందుకు అడిగారు? అది అడిగింది నేను కాదు. అసలు ఏం జరిగిందో నాకు గుర్తు రావట్లా. కావాలంటే ఈయన్ని అడగండి. నాకు
మతిమరుపు జబ్బొచ్చిందని కన్ఫర్మ్ చేస్తాడు అన్నాడు బ్రహ్మం. అయితే సమీర అవేమీ వినిపించుకోకుండా బ్రహ్మానికి కాస్త దూరంగా నిలబడి చెయ్యి అతని మొహం మీదకి చాచి క్యాన్లోని గ్యాస్ అతని మొహం మీదకి స్ప్రే చేసింది. మొహం మీదకి వచ్చిన గ్యాసు పీల్చకుండా ఉండలేకపోయాడు బ్రహ్మం. అతని కళ్ళు మత్తుగా మూతలు పడినట్టుగా మూసుకుపోయాయి. చూస్తున్న వారందరికీ అతను స్పృహ తప్పుతాడేమో అనిపించింది. ఏమిటమ్మాయి మా సార్ని ఏం చేశా ఆందోళనగా అంటూ బ్రహ్మం భుజం మీద చేయి వేసింది భ్రమరం. ఒకవేళ బ్రహ్మం పడిపోయే పరిస్థితి వస్తే ఆసరాగా ఉండటానికి అలా చేసింది ఆమె. ఇక అంతమత్తులో కూడా బ్రహ్మం చిరాగ్గా ఆ చేతిని వదిలించుకున్నాడు. అందరూ అనుకున్నట్టుగా బ్రహ్మం స్పృహ తప్పలేదు. క్షణాల్లో తేరుకున్నాడు. అతని వదనం ఎప్పటికన్నా ప్రశాంతంగా ఉంది. అప్పటి వరకు అతనిలో కనిపించిన తడబాటు మంత్రం వేస్తే మాయమైనట్టుగా మాయమైపోయింది. సమీర అలా ఎందుకు చేసిందో కార్తీక్ కూడా అర్థం కాలేదు. అతను రియాక్ట్ అయ్యేలోపు బ్రహ్మం మామూలు మనిషిలు అవటంతో అతను ఆ విషయాన్ని పొడిగించలేదు. అప్పటి వరకు అతనిలో కనిపించినటువంటి తడబాటు మంత్రం వేస్తే మాయమైనట్టుగా మాయమైంది. సమీర అలా ఎందుకు చేసిందో కార్తీక్ కూడా అర్థం కాలేదు. అతను రియాక్ట్ అయ్యేలోపు బ్రహ్మం మామూలు మనిషిలు అవటంతో అతను ఆ విషయాన్ని పొడిగించదలచలేదు. ఏమైంది, అందరూ ఎందుకు అలా విచిత్రంగా చూస్తున్నారు? తననే చూస్తున్న అందరినీ ఉద్దేశించి అన్నాడు బ్రహ్మం. ఏమీ లేదు, అసలు మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్న విషయం చర్చించుకుంటున్నాం. చెప్పండి, ఇక్కడికి ఎందుకు వచ్చారు? అతని మీద గ్యాస్ ప్రభావం ఎలా ఉందా అని పరీక్షిస్తూ ఏదో ఒకటి అడగాలి కాబట్టి అడిగింది సమీర. అప్పుడే ల్యాబ్లోకి రాబోతున్న కిరీటి సడన్గా ఆగిపోయాడు. ఇక్కడికి ఎందుకు వచ్చారు అని రెట్టించి అడుగుతున్న సమీరకు ఆ ఇన్స్పెక్టర్ ఏం సమాధానం చెప్తాడా అని ఎదురు చూస్తూ గోడచాటుకు తగులుకుని లోపల జరుగుతున్న సంభాషణ ఆలకించసాగాడు. బ్రహ్మం తనను అడిగిన ప్రశ్నకు సమాధానం చాలా సీరియస్గా ఇస్తున్నాడు. చిన్నపిల్లలు ఎక్కాలు అప్పచెప్పినట్టు తన చిట్టా మొత్తం విప్పసాగాడు. నా పేరు బ్రహ్మం. నేను పంజాగుట్ట స్టేషన్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. నా డేట్ ఆఫ్ బర్త్ 1/6/77. ఉద్యోగంలో చేరింది 2004లో. ఈ భ్రమరం నా అసిస్టెంట్. ప్రస్తుతం ఈ కంపెనీలో జరుగుతున్న అక్రమాలు పరిశోధించడానికి మా డిఎస్పీ గారు పంపించారు. లోపలికి రావటం కోసం సిబిఐ వాళ్ళవని అబద్ధం చెప్పి కీ ఇచ్చిన బొమ్మలాగా చెప్పుకుపోతున్నాడు బ్రహ్మం. 2 వాక్యాలు బ్రహ్మం మాట్లాడగానే భ్రమరం ఉలిక్కిపడింది. సార్ అంటూ అతని అటెన్షన్ డైవర్ట్ చేయబోయింది. అది పనిచేయకపోవడంతో వీపు గోకడం, డొక్కల్లో పొడవటం, చేయి మేలిపెట్టడం లాంటి ప్రక్రియలు చేపట్టింది. ఆఖరికి తన కాలుతో బ్రహ్మం కాలు గట్టిగా తొక్కింది. షూ ఉన్నప్పటికీ 2-3 ఎముకలు విరిగినంత నొప్పి పుట్టింది బ్రహ్మానికి. అయినా ఎదురవుతున్న అవాంతరాలని ధీరోదాత్తంగా ఎదుర్కొని తను చెప్పదలుచుకున్న విషయాలు పూర్తయ్యే వరకు కనీసం కిక్కురు మనకుండా భరించాడు. చాటు నుంచి వింటున్న కిరీటి ఉలిక్కి పడ్డాడు. అవకతవకలు, సిబిఐ అన్న మాటలు వినగానే అతనికి చెమటలు పట్టాయి. అందుకే తను ఉన్న ప్రదేశం నుంచి కదలకుండా లోపల జరుగుతున్నదంతా గమనించసాగాడు. అయితే ఎంత త్వరగా గ్యాస్ ప్రభావం కనిపించిందో అంత త్వరగా లేచిపోతుంది. తల గట్టిగా విదిలించాడు బ్రహ్మం. ఏం జరిగింది అంటూ. మీ నోటికి ఇంత తొత్తర అనుకోలేదు బ్రహ్మంగారు. రహస్యం అన్నంతసేపు కూడా కడుపులో దాచుకోలేకపోయారు. అసలు మీరు పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఎలా వచ్చారండి విసుగ్గా అన్నాడు కార్తీక్. కార్తీక్ ఇప్పుడిప్పుడే సమీర అందం కలిగించిన షాక్ నుంచి కోలుకుంటున్నాడు. ఇంతలో బ్రహ్మం ఈ విధంగా అడిగిందే తడువుగా అన్ని విషయాలు చెప్పడం చూసి ఆశ్చర్యపడ్డాడు. కానీ అతనికి సమీర చేతిలోని గ్యాస్ క్యాన్ మీద అనుమానం కలిగింది. అది స్ప్రే చేసిన తర్వాతే బ్రహ్మం వాగుడు మొదలైంది. బ్రహ్మం ఇంకా అయోమయంగా అటు ఇటు చూస్తున్నాడు. నేనేం చెప్పాను అసలు ఎందుకు చెప్పాను అంటూ ఎవరూ సమాధానం చెప్పకపోవడంతో భ్రమర వైపు తిరిగి చెప్పు, నువ్వేమైనా చెప్పు అన్నాడు. ఏమిటి చెప్పేది, కాసేపు నోరు మూసుకుని కూర్చోండి అంటూ ఒక్క పోటు పొడిచింది భ్రమరం. దానితో ముందుకు తూలాడు బ్రహ్మం. అదే సమయంలో అరగంట నుంచి గురి చూస్తున్న మన్మధుడు తన బాణం సమీర మీదకు వదిలాడు. సరిగ్గా బాణం ఆమెకు తగలబోతున్న సమయంలో దానికి అడ్డుగా వచ్చాడు ముందుకు తూలిన బ్రహ్మం. ఆ బాణం అతనికి తగిలింది. తన పోటుకు ముందుకు పడిపోతున్న బ్రహ్మాన్ని పడిపోకుండా పొదివి పట్టుకుంది భ్రమరం. బ్రహ్మానికి రెండోసారి మైకం కమ్మినట్టయింది. అయితే ఈసారి ఇది మన్మథ బాణం దెబ్బకి. అతను తేరుకునేటప్పటికీ తన మొహం మీద మొహం పెట్టి ఆతృతగా చూస్తున్న భ్రమరం కనిపించింది. అంతే, ఆమెలో ఇంతకాలం కనపడని అందాలు బ్రహ్మానికి ఒక్కసారిగా కనపడసాగాయి.
ఇప్పటి వరకు వెనక కాళ్ళ మీద నిలబడిన మదగజంలా కనిపించిన భ్రమరం ఇప్పుడు ఒంటికాలి మీద వయ్యారంగా నిలబడ్డ ఖజురహో శిల్పంలా కనిపిస్తోంది. చుట్టూ ఉన్న పరిసరాలన్నీ ఫేడ్ అవుట్ అయి భ్రమరం ఒక్కటే బ్రైట్గా కనపడుతోంది. భ్రమరం, ఆమె చెక్కిలి నిమురుతూ ప్రేమగా అన్నాడు బ్రహ్మం. పులకరింతకు లోనైన భ్రమరం 2 చేతులతో మొహం దాచుకుంది. అప్పటి వరకు ఆ 2 చేతులు అండతో కింద పడకుండా ఆగిన బ్రహ్మం చేతులు అండ తొలగడంతో డామ్మని కింద పడి కెవ్వుమన్నాడు. మన్మధుడు హతాశుడై జరుగుతున్న పరిణామాలన్నీ నిర్వికారంగా చూస్తున్నాడు. ఇంకా మన్మధుడు వల్ల పని కాదని డిసైడ్ అయిపోయినట్టుగా రతీదేవి పట్టించుకోవటం మానేసింది. ఈ బ్రహ్మంగాడు సరిగ్గా అణువు కాని సమయంలో అణువు కాని ప్రదేశంలోకి ఎలా వచ్చాడో మన్మధుడికి అర్థం కాల. అయినా సమయం వృధా చేయకుండా మరొక బాణం తీసుకుని సంధించి కసితీరా వింటి నారి వెనక్కి లాగాడు. ఈసారి సమీర ఎదురుగా ఉంది. ఏ అడ్డాలు లేవు. హరిహరాదులు అడ్డొచ్చిన ఈసారి నన్ను ఆపలేరంటూ నారి మరింత వెనక్కి లాగాడు. సీతా స్వయంవర సమయంలో పెళ్ళున విరిగిన శివధనుసులా కాదు, కానీ ఫూటు పుటుక్కుని విరిగిపోయింది మన్మధుడి విల్లు. ఏమైంది మాట్లాడకూడదనుకున్న ఆతృత ఆపుకోలేక అడిగింది రతీదేవి. విరిగిన చెరుకుగడ విల్లు పరిశీలించాడు మన్మధుడు. ఈ చెరుకుగడకి మధ్యలో పుచ్చుంది, అందుకే విరిగిపోయింది నిరాశగా అన్నాడు అతను. స్పేర్ లేదా? లేదు. మరి ఇప్పుడు ఏమిటి కర్తవ్యం? చేయగలిగింది ఏముంది? ముందు చెరుకుగడ సంపాదించాలి. అప్పటి వరకు ఏమీ చేయలేం. ఈ నగరంలో చెరుకుగడ ఎక్కడ దొరుకుతుంది? నిరాశగా ఉంది. కష్టమే. పోనీ ఆ పూల బాణం ఇటివ్వు, నేను తీసుకెళ్ళి సమీర గుచ్చొస్తాను. లాభం లేదు దేవి. చెరుకుగడ విల్లు పూల బాణము కలిపి కాంబినేషన్ ఏది లేకపోయినా ఎఫెక్ట్ ఉండదు. మరి ఇక చూస్తూ ఉండిపోవటమేనా? సమయానికి మన వాహనం కూడా విప్లవించింది. కనీసం అది ఉండి ఉంటే ఏదైనా పల్లెటూరు వెళ్ళి చెరుకు గడలు సంపాదించి తెచ్చేవాడిని. అది ఉన్నా దాని మీద మీరు పల్లెటూరు వెళ్ళి చెరుకుగడ సంపాదించి తెచ్చేటప్పటికి జరగవలసిన పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోయేటట్టున్నాయి నిష్ఠూరంగా అందామె. ప్రస్తుతం వేచి ఉండడం కంటే చేయగలిగింది ఏమీ కనపట్ల. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఈ యువకులు మనకు అందకుండా వెళ్ళిపోతారు. మరలా వారిని వెతుకు పట్టుకోవటం చాలా కష్టం. అయితే ఆ యువతిని నేను గమనిస్తూ ఉంటాను. ఆమె ఇక్కడి నుంచి బయలుదేరిన పక్షంలో మనం ఆమెను అనుసరిద్దాం. ఇద్దరు ఒక అంగీకారానికి వచ్చారు. ఇద్దరికి విశ్రాంతి జరిగే కూర్చుని 7 పక్కల నుంచి జరుగుతున్న సంఘటనల్ని సినిమా చూసినట్టుగా చూస్తున్నారు. ఓ పక్క బ్రహ్మం భ్రమరం అప్పుడే చిగురించిన ప్రేమలో పీకల లోతు మునిగిపోయి ఉన్నారు. మరికొ పక్క కాస్త దూరంగా నిలబడి సమీర, రమ్య సుదీర్ఘమైన చర్చలో నిమగ్నమై ఉన్నారు. కార్తీక్ దూరంగా మాట్లాడుతున్న సమీరను తదేకంగా చూస్తూ అటు నడుస్తున్నాడు. సమీర నమ్మకంగా చెప్తోంది, చూడు రమ్య, ఇంకా నీకు అనుమానం ఎందుకుందో నాకు అర్థం కావట్లా. అది ఖచ్చితంగా మనసులోని జాలను బయట పెట్టించే వాయువు. ఒక మనిషి మీద వచ్చిన రిజల్ట్ ఆధారంగా అంత పెద్ద నిర్ణయానికి రాకూడదు. అందులో ఆ బ్రహ్మం కాస్త తేడా మనిషిలా ఉన్నాడు. అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థమవుతున్నట్లేదు. అయితే ఇంకోసారి ఎవరి మీదైనా ప్రయోగించి చూద్దామా? నా మాట విని ఈ ప్రయోగాలు ఇంతటితో ఆపు. కిరీటి గారికి ఇప్పటివరకు జరిగింది చెప్పి నీ దగ్గర ఉన్న గ్యాస్ క్యాన్ అప్పచెప్పు. మిగతా జరగవలసిన ఆయనే చూసుకుంటారు. అంతేనటావా? నిరాశగా అంది సమీర. అంతే. తనది కానీ పనిలో తలదూర్చిన కోతికి పట్టిన గతే మనకు పట్టకూడదంటే అంతే చెయ్యాలి. కోతికి తోక ఉంది కాబట్టి చిక్కుల్లో పడింది, మనకు లేదుగా నవ్వుతూ అంది సమీర. మనకి అనకు, ఖచ్చితంగా నీకు తోక ఉందని నాకు తెలుసు. కానీ ఇది రాంగ్ హ్యాండ్స్లో పడితే ఎంత ప్రమాదమో తెలుసా? ఎప్పుడొచ్చాడో వారి వెనకే నిలబడున్నాడు కార్తీక్. వారు మాట్లాడుకుంటున్న మాటలను వింటున్నాడు. ఎంతోసేపు వారి మాటల్లో కల్పించుకోకుండా ఉండలేకపోయాడు. సమీర గారు, మీరు చెప్పింది 100% నిజం. ఇది నిజంగా నిజం చెప్పించే ముందే అయితే దీంతో చాలా ఉపయోగాలు ఉంటాయి. దీన్ని కనిపెట్టిన మీరు పత్రికలో నిలిచిపోతారు. ఇప్పుడు దానిని మీరు మీ ఓనర్కి అప్పచెప్తే అతను దాంతో ఏం చేస్తాడో తెలియదు. అందుచే త్వరపడి దీన్ని ఎవరికి అప్పచెప్పకండి. ఆమెకు మాత్రం వినపడేటట్టుగా చెవిలో చెప్పాడు. సమీర ముఖం ఆనందంతో వెలిగింది. తన అభిప్రాయాలతో ఏకీభవించే మనిషి దొరికినందుకు అతనితో ఏదో మాట్లాడటానికి వెనుదిరిగిన ఆమెను అతను ఎవరో గుర్తొచ్చింది. ఓ అసలు ఈ విషయంలో నీ ప్రమేయం అనవసరం, దూరంగా వెళ్ళు అంది. ఇంతలో అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్ అంటూ లోపలికి వచ్చాడు కిరీటి.
అతను చాటు నుంచి అంతా చూస్తూనే ఉన్నాడు. ఎవరో వివరించవలసిన అవసరం లేకుండానే ఇక్కడ జరుగుతున్నది ఏమిటో అతనికి తెలిసిపోయింది. సమీర చేతిలో ఉన్నది ఎంత విలువైన ఆవిష్కరణో అందరికంటే ముందు అతనికి అర్థమైంది. ఒకసారి బుర్ర నిమురుకోగానే అతనికి తదుపరి చేయవలసింది తెలిసి వచ్చింది. చాటు నుంచి అతను అప్పటికప్పుడు అమెరికాలోని తమ పేరెంట్ కంపెనీ చైర్మన్ ఫిలిప్స్కి ఫోన్ చేసి చెప్పాడు, ఐ కాంట్ బిలీవ్ ఇట్. నిజం సార్, నా కళ్ళతో చూశాను. ఒకసారి ఆ గ్యాస్ మొహం మీద స్ప్రే చేయగానే మనసులో విషయాలన్నీ చెప్పేశాడు. నువ్వు చెప్పింది నిజమైతే మన అందరి దశ తిరిగినట్టే. వెంటనే దాన్ని నీ ఆధీనంలోకి తీసుకుని నాకు పంపే ఏర్పాటు చేయి అన్నాడు ఫిలిప్స్. దానివల్ల నాకొచ్చే లాభం ఏమిటి? మొహమాటం లేకుండా అడిగాడు కిరీటి. ఇండియాలో ఉన్న ఆ కంపెనీ ఇక నీదే, పూర్తి హక్కులు నీకే రాసిస్తాను. అక్కర్లేదు, నాలుగు గీసుకోవడానికి పనికిరాని నష్టాలు వచ్చే కంపెనీ వాటాలు నాకు అవసరం లేదు. మరి ఇంకేం కావాలి? సమయం వృధా చేయకుండా త్వరగా అడుగు. ఇచ్చేదేదో క్యాష్ రూపంలో ఇవ్వండి. ఎంత ఇస్తారో చెప్తే ఇప్పుడే డీల్ సెటిల్ చేసుకుందాం. 5 కోట్లు ఇస్తాను. 20 కోట్లకు తక్కువ అయితే కుదరదు. తర్వాత గీచి బేరం సాగి 10 కోట్ల దగ్గర సెటిల్ అయింది. సరే, అయితే దాన్ని ఎలా పంపమంటావు? అది ఏమన్నా పోస్ట్లోనో కొరియర్లోనో పంపే వస్తువా? పర్సనల్గా పట్టుకునిరా. సరే, నేనే తీసుకొస్తాను. క్యాష్ రెడీ చేసి ఉంచండి అని ఆ సంభాషణకు ముగింపు పలికి సమీర చేతిలోని క్యాష్ కోసం లోపలికి వచ్చాడు కిరీటి క్యాన్ కోసం. రండి సార్ రండి, ఆహ్వానించింది సమీర. ఏమిటి గోల, ఎవరు వీళ్ళంతా అడిగాడు కిరీటి. అసలు ఇంతకీ ఈయనెవరో అడిగాడు కార్తీక్ సమీరని. కాసేపు నువ్వు నోరు మూసుకుని అవతలకెళ్ళు, అసహనంగా అంది సమీర. నా సంస్థలోకి వచ్చి నన్నే ఎవరని అడుగుతావా? ఇంతకు నువ్వెవరో మండిపడుతూ అన్నాడు కిరీటి. నేను సిబిఐ ఆఫీసర్ని. బయట గేటు దగ్గర చెప్పిన అబద్ధాన్ని కంటిన్యూ చేస్తూ అన్నాడు. అయితే ఏమిటట, నీ దగ్గర సెర్చ్ వారెంట్ ఉందా? మోసం చేసి లోపలికి వెళ్ళొచ్చినందుకు వారంటీ కేసు పెడతాను. మీ మీదే కేసు పెడతాను. కిరీటి అలా కార్తీక్ని బెదిరించడం బ్రహ్మరానికి నచ్చలేదు. చూడు బ్రహ్మం, వాడు కార్తీక్ని ఎలా బెదిరిస్తున్నాడో నేను చూసుకుంటా కదా అంటూ బ్రహ్మం కిరీటి వైపు నడిచి అతను భుజం తట్టాడు. కిరీటి వెనక్కి తిరిగి చూశాడు. యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు బ్రహ్మం. అతను ఆ మాట అనటం జీవితంలో అదే మొదటిసారి. ఆ మాట అనగానే గర్వంతో అతని ఛాతీ 2 అంగుళాలు పొంగింది. అదే సమయంలో భ్రమరం వచ్చి సపోర్ట్గా పక్కన నిలబట్టడంతో అతని షర్టు గుండీలు 2 పటపటా ఊడిపోయాయి. ఎందుకు అరెస్ట్ చేస్తారు? నీ ఆరోపణలు ఏమిటి? గంభీరంగా అడుగుదామనుకున్నాడు. కానీ అనుకోకుండా తడబడ్డాడు. ఇంతలో తేరుకుని, అసలు మీరు ఎక్కడ పనిచేస్తున్నారు, లోపలికి ఎలా వచ్చారు అడిగాడు కిరీటి. సారో, పంజాగుట్ట స్టేషన్లో ఇన్స్పెక్టరు కల్పించుకుని చెప్పింది భ్రమరం. దానికంటే ఇంపార్టెంట్ ఇంకోటి ఉంది. నేను ఒక లవర్ని. గర్వంగా భ్రమరం భుజం మీద చేయి వేసి అన్నాడు బ్రహ్మం. ఈ అంటూ జుట్టు పీక్కోబోయాడు కిరీటి. అయితే గుండు కావటం వలన చేతికి జుట్టు చిక్కలేదు. ఏమిటి పిచ్చికోతలు? ముందు అందరూ బయటికి నడవండి. సమీరా, అసలు ఇదంతా నీ నిర్వాకంలా ఉంది. నీ చేతిలో క్యాన్ అక్కడ పెట్టి నువ్వు కూడా బయటికి నడు ఆవేశంగా అన్నాడు. మరి ఎందుకు బయటికి వెళ్ళాలి? ఎందుకంటే ఈ గోలకంత కారణం నువ్వే కాబట్టి. నిన్ను ఇప్పుడే ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను. గెట్ అవుట్. అవమానం తట్టుకోలేనట్టుగా సమీర కళ్ళ నుంచి నీటి చుక్కలు బొటబొట రాలాయి. మీరెవరు నన్ను ఉద్యోగం నుంచి తీయటానికి? నేనే రిజైన్ చేసేస్తున్నాను. సరే, ఏదైతే ఏమైంది, ముందు బయటికి నడు. కార్తీక్ ఓదారుస్తున్నట్టుగా ఆమె భుజం మీద చేయి వేశాడు. అదండి మరి ఇవాళకి. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.